శబరిమల యాత్ర మండల దీక్ష పూర్తయి తిరిగి కిందికి వచ్చేసాం. పంప దగ్గరికి చేరుకున్నాం మా స్నేహితులతో, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి స్నేహితులతో. నిజంగా మన భారతదేశంలో కేరళ రాష్ట్రం ఒకటి ఉంది అంటే అది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ అనేటువంటిది ఎక్కడ ఈవెన్ స్ట్రా కూడా మెయింటైన్ చేయబడుతుంది. కొబ్బరి బొండాలకి పైన కొండపైన కానీ కొండ దిగువ కానీ మీకు ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ దొరికే అవకాశం లేదు. అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు నో ప్లాస్టిక్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ని కేరళ రాష్ట్రం. అంతేకాకుండా మీరు ఎక్కడ చూడండి గ్రీనరీ, మీకు ప్లెయిన్ ల్యాండ్ అనేటువంటిది ఎక్కడ కూడా మీకు కేరళలో కనపడదు. ఎక్కడ చూసినా ప్లెయిన్ గ్రీనరీ ల్యాండే ఉంటుంది. ఇక్కడ వర్షాలు ఎక్కువగా రావడానికి కూడా కారణం అదే. అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైనటువంటి భోజన సదుపాయాలు, ఎక్కడ మీరు చూడండి చక్కటి శుభ్రతతో కూడినటువంటి భోజనం దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి నూనెను మాత్రమే వాడతారు. అంతేకాకుండా కొబ్బరితో చేసినటువంటి ఆహారాలు మాత్రమే తింటారు. మీరు ఏ హోటల్కి వెళ్ళినా మార్నింగ్ అప్పం అని చెప్పి కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి ఫుడ్ దొరుకుతుంది. చాలా ఆరోగ్యకరమైనటువంటిది. అది ఈక్వల్ టు మాంసాహారం. అంతేకాకుండా మీకు ఎక్కడ చూసినా ఎర్లీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ తింటుంటారు. చాలా బ్రిస్క్ వాకింగ్ చేస్తారు. ఎవరిని చూడండి సన్నగా ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి పవిత్రతో కూడిన మనుషులు ఎక్కడ చూసినా మీకు కనబడతారు. పొద్దున్నే బొట్టు పెట్టుకుని చక్కగా దేవాలయాలకు వెళ్తూ, చర్చిలకు వెళ్తూ, మసీదులకు వెళ్తూ అత్యంత మత సామరస్యాన్ని కూడా నడుపుతున్నటువంటి గొప్ప రాష్ట్రం మన కేరళ రాష్ట్రం. మనమంతా కూడా ఇక్కడికి వచ్చి మనం కేరళ రాష్ట్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మన ఆరోగ్యాలను పెంచుకోవడం కోసం ఒక ఉదాహరణగా ఈ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. అందుకని దయచేసి కేరళకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ మంచి కార్యక్రమాలన్నీ చూసి వాటిని నేర్చుకుని మీరు కూడా ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటారని, 100 ఏళ్ళు హాయిగా ఉంటారని. ఇప్పుడు అందరికి కూడా కొబ్బరి నూనె వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్ కానీ అలాగే హార్ట్ అటాక్స్ కానీ చాలా తక్కువ వస్తాయి కొబ్బరి నూనె వల్ల. అందుకని దయచేసి అందరూ కూడా ఈ కొబ్బరి నూనె వాడకాన్ని పెంచుకోవాలని, మీ ఆరోగ్యాలని పెంపొందించుకోవాలని మా అందరి స్నేహితుల తరఫున కోరుకుంటున్నాం.